నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నా, మీరే తొందరపడ్డారు. ఇప్పుడు మీ సంగతి నాకు తెలియదు. నాకు తెలిసిందంతా ఒకటే, నేను చెప్పిన తేదీకి వచ్చేయడమని జబర్దస్త్గా చెప్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మార్క్ చేసుకోండి, మార్చ్ 28ని అని ఒకంత స్ట్రాంగ్గా చెప్తున్నారు జనసేనాని. వీరమల్లు మాట వినాలని అంటున్నారు పవర్ స్టార్. ఆల్రెడీ ప్రమోషనల్ కంటెంట్ తో దుమ్ము రేపుతుంది యూనిట్. ఈ నెల 14న జానపద గీతాన్ని రిలీజ్ చేయడానికి రెడీ అంటోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. లేటెస్ట్ పోస్టర్ మీద కూడా మార్చ్ 28 రిలీజ్ డేట్ కనిపిస్తుంది. మార్చ్ 27న L2 ఎంపురాన్ వీరధీర సూరన్ పార్ట్ 2 రిలీజ్ కానున్నాయి. అయితే అవి డబ్బింగ్ మూవీసే. ఇటు పవర్ స్టార్ రాకపోతే వచ్చేద్దామని సేమ్ డేట్ మీద కర్చీఫ్ వేసింది రాబిన్ హుడ్ టీమ్. పవన్ కళ్యాణ్ డేట్ ని నితిన్ కబ్జా చేశారంటే హరిహర వీరమల్లు రానట్టేనని ఫిక్స్ అయిన వారికి ఇప్పుడు పోస్టర్ మీద డేట్ లేనిపోని డౌట్లు క్రియేట్ చేస్తుంది. ఒకవేళ హరిహర వీరమల్లు ఆన్ టైం ల్యాండ్ అయితే ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. సేమ్ డేట్ కి వస్తానన్న రాబిన్ హుడ్ మాత్రమే కాదు, నెక్స్ట్ డేట్ కి వస్తానని ప్రకటించిన మ్యాట్ స్క్వేర్ కూడా మరో డేట్ చూసుకోవాల్సిందేనా, లేకుంటే డేర్ గా దూసుకొస్తారా అనే చర్చ జరుగుతోంది ఫిల్మ్ నగర్ లో.